నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆకలి రూపంలో మరో ముప్పు ముంగిట ఆఫ్ఘానీయులు. ఆహార నిల్వలు ఈ నెల వరకే సరిపోతాయన్న ఐరాస. ఆఫ్ఘాన్ సంక్షోభంతో మళ్లీ తెరపైకి శరణార్థుల సమస్య. ఇంతవరకు నిర్దిష్ట విధానం రూపొందించని భారత్. ఇరు రాష్ట్రాలకు గతేడాదిలానే కృష్ణా నీటి కేటాయింపులు. జల విద్యుత్తుపై బోర్డుది ఏకపక్ష విధానమన్న తెలంగాణ. డ్రగ్స్ వ్యవహారాలపై నేడు ఈడీ ముందుకు చార్మి. ఆర్థిక లావాదేవీల అనుమానాలపై ప్రశ్నించే అవకాశం. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న అలహాబాద్ హైకోర్టు. పార్లమెంటులో చట్టం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య. 1970లతో పోలిస్తే 5 రెట్లు పెరిగిన ప్రకృతి విపత్తులు. 50 ఏళ్లలో 11,000 ఘటనలు జరిగాయన్న ఐరాస. ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపై చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రభుని స్తుతించడానికి స్థలానికి చేరి ఉన్నాము కాబట్టి అందరూ తరలివచ్చినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ స్థలమందు మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధి మాతో ఉంచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ కుమారుడు ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరమని నీ లేఖనము సెలవిస్తుంది తండ్రి. మేమందరము కూడా నిన్ను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించండి. పాడబోయే కీర్తన ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ లేఖనంలో నుంచి మమ్మల్ని ధైర్యపరచు మాటలు అందించండి. ఇక్కడ ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మ ఆవరింపు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీ యొక్క ప్రసన్నత మా అందరి మీద ఉంచండి. చేరి వచ్చినటువంటి కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, నాయకులు, అధికారులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎందరైతే మహానేతను స్మరించుతున్నారో వారందరి కుటుంబములను బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మీరే అధ్యక్షత వహించి ఈ కార్యక్రమమును క్రమముగాను మీ అధ్యక్షతను జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పరమ జీవము నాకు నివ్వ అనేటువంటి పాట పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు
యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను, హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును, యేసు చాలును, యేసు చాలును. ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మంచిది. పాడిన కీర్తన ద్వారా ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. Psalms 112 ఫస్ట్ 3 వర్సెస్ అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శుభ సమయంలో ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఘనమైన నివాళి అర్పించడానికి చేరివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ సాదరమైన స్వాగతాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము సెలవిస్తోంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఆధిక్యత మరిచిపోలేనిది అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఏ మెసేజ్ ఫ్రమ్ ద డయింగ్ కెన్ గివ్ ఎ పర్పస్ టు ద లివింగ్ అంటారు. అంటే మరణించే వ్యక్తి ఇచ్చేటువంటి సందేశం జీవించే వారికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని పట్ల వారు నిత్యము దేవుని జ్ఞాపకములో ఉంటారు అనే మాట ఇక్కడ అర్థం ఇస్తుందండి. అంటే చిరస్మరణీయంగా నిలిచిపోతారు, వారు దేవుని హృదయంలో ఉంటారు అనేటువంటి మాట దీని అర్థం. మనకి నేను చెప్పే చిన్న టాపిక్ ఏమిటంటే అన్ఫర్గెటబుల్ మెమరీ టాపిక్. అంటే మరపు రాని జ్ఞాపకం, అన్ఫర్గెటబుల్ మెమరీ. ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే మరణించుటకు సిద్ధమైతే జీవించుటకు సిద్ధమన్నమాట. ప్రభు నిమిత్తం వేకువజామున లేచి వాక్య ధ్యానం, ప్రార్థన, చక్కని సహవాసం గడిపినటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందరూ జ్ఞాపకం చేసుకున్నా వారందరూ ఆశీర్వాదవంతులే అని వాక్యం పట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది మరణంతో అయిపోయింది అంటారు. డెత్ ఈజ్ నాట్ ఏ పీరియడ్, ఇట్స్ ఓన్లీ ఏ కామా. అంటే మరణం అనేది ఒక అంతము కాదు, అది కేవలం ఒక నిద్ర మాత్రమే అని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకు వారిది మరపురాని జ్ఞాపకం అంటే 3 విషయాలు మనం చదువుకున్న వాక్యంలో ఉన్నాయి ప్రియులారా. 3 కారణాలు ఉన్నాయి వారిది మరపురాని జ్ఞాపకం అంటానికి, అన్ఫర్గెటబుల్ మెమరీ. 3వ వచనంలో అంటున్నారు, అతని నీతి నిత్యము నిలుచును. ఎస్, హిజ్ హానెస్టీ ఆర్ అప్రైట్నెస్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా నిలుస్తుంది. ఎందుకనంటే వారి వంశపు వారు కూడా దీవించబడతారని వాక్యం సెలవిస్తోంది. భక్తుల కండి నీతి దేవుడిచ్చిందే, ఆయన ఇచ్చిందే నీతి. అది ఎలా ఉంటుందంటే దేవుని న్యాయం వలె ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది, అది చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
ఉదాహరణకి యోబు భక్తుడిని చూసుకుంటే ముక్కుసూటిగా మాట్లాడేవారు, యథార్థంగా ఉండేవారు. అయితే ప్రతిరోజు అరుణోదయం లేచి తన బిడ్డలందరి కొరకు బలి అర్పణ చేసేవారు, అందరి కొరకు విజ్ఞాపన. అలా విధంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అదేవిధంగా కొర్నేలియస్ని మనం చూస్తే దేవుని గురించి విన్నాడు, వెతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు. తనే కాదు, తన ఫ్యామిలీ అంతటినీ దైవ బాటలో నడిపించారు. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది, మరపురాని జ్ఞాపకం అంటానికి కారణం ఏమిటంటే వారి నీతి దేవుడిచ్చింది కాబట్టి అది నిత్యము నిలిచింది. కొందరు భయపడతారు, కానీ ఫర్ ద క్రిస్టియన్ డెత్ మీన్స్ హెవెన్, హ్యాపీనెస్ అండ్ హిమ్. క్రైస్తవునికి మరణం అంటే పరలోకమే, దేవుడే, సంతోషమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేనైతే ప్రభువునందు విశ్వసిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ గారు హీ వుడ్ గ్రాడ్యుయేటెడ్ టు ద హెవెన్. ఎస్, పరలోకానికి పట్టభద్రులైనారు ఈ వాక్యమును బట్టి. మొదటి కారణం ఏమిటంటే ఆయన నీతి నిత్యము నిలుచును, అందుకనే మరపురాని జ్ఞాపకం. రెండో విషయం త్వరగా చెప్తున్నాను పిల్లరా, 7-8 వచనాల్లో ఉంటుంది, వారి హృదయము వారి మనస్సు స్థిరముగా ఉండేవి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదైనప్పటికీ కూడా అతను స్థిరంగానే ఉండేవారు. దైవభయం ఉన్నవారండి ఎవరికీ భయపడన అవసరం లేదు, మరి దేనికి భయపడన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దైవ భయంలోనే జయం అనేది ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ వ్యతిరేకులు ఎంతమంది లేవనెత్తినా తగిన సమయంలో దేవుడు వారందరినీ మనకు అనుకూలంగా మార్చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఆ వ్యతిరేకమైన కార్యకలాపాలను కూడా తన బిడ్డల మేలుకు జరిగేటట్లుగా మార్చివేయగల సమర్థుడండి. స్థిరత్వం, ఒక నిర్ణయం అనేది స్థిరంగా ఉండేది. మనకు తెలుసు, స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్. స్థిరత్వం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. హీ హ్యాస్ ప్రామిస్డ్ స్టెబిలిటీ టు us, బట్ హీ వాంట్స్ ఫియర్, బికాజ్ లార్డ్ ఈజ్ అవర్ గ్రేట్ స్టెబిలైజింగ్ ఫోర్స్ అండి. ఆయన మనకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం ఎలా ఉంటుందంటే, సర్కస్లో ఒక కళాకారుడు పైనుంచి పక్కకి అటుకి ఇక్కడికి క్రిందకు దుముకుతూ ఉంటారు. ప్రేక్షకులందరూ కూడా ఆ కళాకారుడినే చూస్తూ ఉంటారు, ఎలా దూకుతున్నాడు. కానీ ఆ కళాకారుడు మాత్రము ప్రేక్షకుల వైపు చూడడండి. నేను దూకుతున్నాను, నన్ను పట్టుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడు కదా అని అతని వైపు చూస్తాడు. అదే నమ్మకం. ఆ నమ్మకంతోనే దూకుతూ ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు అదేవిధంగా వారి జీవితం స్థిరంగా ఉంటుందండి. భయపడరు, సంతోషంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మన కాలగతులు దేవుని వశ్యములో ఉన్నవి, మన ప్రాణములు దేవుడు దాచి ఉంచాడు. ఈ మాటను మనం గుర్తు చేసుకుందాం. ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగిపోతారో వారి ఆలోచన స్థిరంగా ఉంటుంది. ఈ మాటలు గ్రహించండి. ఇది రెండవ కారణం అండి. మరపురాని జ్ఞాపకం అంటానికి మొదటిది ఆయన నీతి నిత్యము నిలిచింది, రెండవది వారి హృదయం వారి మనస్సు స్థిరంగా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ కూడా తటపటాయించేటువంటి స్థితిగతులు ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, వారితో అయిపోలేదు, వారి వంశపు వారు కూడా దీవింపబడుదురు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చివరిది, తన తండ్రి భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. నేటికి జన హృదయాల్లో ఆయన కొలువై ఉన్నారన్నారు. చిరునవ్వులు చిందించే రూపం మదిలో నిలిచే ఉందని వైఎస్ వర్ధంతి నాడు గుర్తు చేసుకున్నారు. తన ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని సీఎం జగన్ అన్నారు. టాలీవుడ్ మత్తుమందుల కేసులో సినీ నటి చార్మి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో తొలి రోజు దర్శకుడు పూరి జగన్నాథ్ను ఈడీ అధికారులు విచారించారు. మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించేందుకు సమాయత్తమైన ఈడీ ఇవాళ చార్మిని హాజరు కావాలని ఇదివరకే సమన్లు జారీ చేసింది. నేడు సినీ నటి చార్మి ఈడీ విచారణ నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈడీ విచారణకు నేడు నటి చార్మి హాజరు కానుంది. మొన్న మంగళవారం సుదీర్ఘంగా పూరి జగన్నాథ్ విచారించినటువంటి ఈడీ అధికారులు ఈరోజు చార్మిని విచారణకు హాజరవుతుండగా గతంలోనే సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈడీ ముఖ్యంగా వాళ్ళ డ్రగ్స్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించే ముఖ్యంగా
దృష్టి సాధించడం జరిగింది. అప్పుడు గతంలో 2017లో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి అప్పుడు 2015 నుంచి 17 వరకు ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ వాటి మీద మాత్రమే ఈడీ దృష్టి సారించింది. దాంతోపాటుగా వీళ్ళు ఎవరెవరితో టచ్లో ఉన్నారనే దాని పేరు కూడా దృష్టి సారించింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు వీళ్ళు ఎవరి నుంచి ఎవరికి డబ్బులు పంపించారనే దానిపై దృష్టి సారించింది. ముఖ్యంగా కెల్విన్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి కొన్ని ఆధారాల మేరకు ఈడీ దృష్టి సారించింది. దాంతోపాటుగా సిట్ బృందానికి నేతృత్వం ఇచ్చినటువంటి శ్రీనివాస్ దగ్గర నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించినటువంటి ఈడీ అధికారులు వాళ్ళకి దీనికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరిగాయని దానిపై కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ట్రాన్సాక్షన్ జరిగిన దాంట్లో మధ్యలో వేరే ఈ 12 మంది కాక మరికొంతమంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు హాజరు కానటువంటి చార్మి అటు పూరి జగన్నాథ్ కూడా కొంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళతో కలిసి కొన్ని చార్మి నిర్మాతగా కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. ఆయన దర్శకత్వంలో ఈమె సినిమాలు కూడా నటించడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే గతంలో వీళ్ళిద్దరూ డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వినిపించాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా ఈడీ దృష్టి సారించడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు కొనుగోలు చేసి వేరెవరికైనా ఆ డ్రగ్స్ విక్రయించి వాటి ద్వారా వచ్చిన డబ్బులతో ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారనే దానిపై కూడా ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అయితే ఒకవేళ కనుక ఈడీ దర్యాప్తులో వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేసి వేరే వాళ్ళకి విక్రయించి వాటి ద్వారా ఏదైనా ఆస్తులు కనుక వీళ్ళు కొనుగోలు చేస్తే వాటిని కూడా జప్తు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ ఎపిసోడ్లో ఈరోజు చార్మిని విచారించడం మొన్న మంగళవారం పూరి జగన్నాథ్ సుదీర్ఘంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 10 గంటలకు పైగానే ఆయన్ని విచారించారు. ఈరోజు చార్మి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలోనే ఈమెకి సమన్లు జారీ చేశారు. ఆదేశ ప్రకారమే ఈమె హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈమెను ఎప్పటి వరకు విచారిస్తున్న దానికి కొంత సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా మొన్న పూరి జగన్నాథ్ దగ్గర సేకరించినటువంటి కొన్ని ఆధారాలు ఇప్పుడు చార్మి దగ్గర సేకరించే కొన్ని ఆధారాలు కూడా కొన్ని క్రోడీకరించి వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డ్రగ్స్ వ్యవహారంలో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయనే దానిపై ప్రత్యేకంగా ఈడీ దృష్టి సాధించడం జరిగింది. మొత్తం కెల్విన్తో పాటుగా అతను చెప్పిన ఆధారాల ప్రకారం చెప్పినటువంటి వివరాల ప్రకారం వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు కెల్విన్కి ఏమన్నా వీళ్ళన్న డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. మొన్న సుదీర్ఘంగా సాయంత్రం వరకు రాత్రి వరకు విచారించినటువంటి పూరి జగన్నాథ్ను రాత్రి వరకు విచారించినటువంటి ఈడీ అధికారులు ఈరోజు చార్మిని కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. మొన్న పూరి జగన్నాథ్ వద్ద ఉన్నటువంటి సేకరించిన కొంత సమాచారం ఈరోజు చార్మి దగ్గర ఉన్నటువంటి సేకరించే కొంత ఆధారాలు కూడా కొంత క్రోడీకరించి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఎందుకంటే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతంలో వీళ్ళెవరు కూడా డ్రగ్స్ విక్రయించినట్టు కూడా సిటీ అధికారులు పూర్తి స్థాయిలో తేల్చలేదు. కాబట్టి ఈడీ అధికారులు దీంతో చేరడం దాంతోపాటుగా వరుసగా టాలీవుడ్కి చెందించినటువంటి 12 మందికి సమన్లు జారీ చేయడం వరుసగా విచారించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీని తర్వాత మళ్ళీ రాణా దర్యాప్తుకు రావాల్సి ఉంది. తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ దర్యాప్తుకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్ళిద్దరు ముఖ్యంగా వీళ్ళ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఓటో స్టూడియో. తాలిబాన్ల చెరలో చిక్కుకుని అల్లాడుతున్న ఆఫ్ఘాన్ ప్రజలకు ఆకలి దప్పుల రూపంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘాన్లో ఉన్న ఆహార నిల్వలు ఈ నెలకు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే దేశంలోని 1/3 మంది ప్రజలు ఆహార సమస్య ఎదుర్కొంటున్నారన్న ఆయన 3.8 కోట్ల మంది రోజు ఆహారం తీసుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆఫ్ఘాన్లో అరకొరగా ఉన్న ఆహార నిల్వలు కూడా అడుగంటితే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వేలాది మంది ఆఫ్ఘాన్లకు ఆహారాన్ని అందిస్తున్నట్లు ఐరాస తెలిపింది. అయితే రానున్న రోజుల్లో ఆహార సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆహారం సరఫరాకు దాదాపు $200 మిలియన్ ఖర్చవుతాయని అంచనా వేసింది. ఆఫ్ఘాన్లో తాలిబాన్ల అధికారాన్ని గుర్తించేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి హడావిడి లేదా అని అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్ఘాన్ పౌర సమాజం పట్ల తాలిబాన్లు నడుచుకునే తీరు, వారి ప్రవర్తనపై ఆధారంగా వారిని గుర్తించేది లేనిది ఆధారపడి ఉంటుందని శ్వేత సౌధం మీడియా ప్రతినిధి జెన్ సాకి స్పష్టం చేశారు.
అఫ్ఘాన్లో తాలిబాన్లు చేస్తున్న ప్రకటనల కారణంగా అనేక మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని అమెరికా తెలిపింది. మరోవైపు తమ బలగాలు యుద్ధ సమయంలో సహకరించిన అఫ్ఘాన్ పౌరుల తరలింపు సమయంలో మాత్రమే తాలిబాన్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు శ్వేతసౌధం స్పష్టం చేసింది. అటు ఆఫ్ఘనిస్తాన్ శాంతి భద్రతల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి సమావేశంలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం వల్ల శరణార్థుల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. తాలిబాన్ల అరాచకాల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పౌరులు పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. బొట్టి చేతులతో ఆశ్రయం కోసం వస్తున్న అఫ్ఘాన్లకు భారత్ సహా పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. శరణార్థుల పట్ల ఎలాంటి నిర్దిష్ట విధానం లేని భారత్కు తాజా పరిణామాలు ఖచ్చితమైన విధాన అవసరాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అఫ్ఘాన్ కు సంప్రదాయ భాగస్వామ్య దేశమైన భారత్ అక్కడి ప్రజలకు అనేక సార్లు ఆశ్రయం కల్పించింది. పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్ నుంచి ఆశ్రయం కోసం వచ్చిన సక్రమ వలసదారులెవరికీ వెన్ను చూపలేదు. అయితే వలసదారులకు సంబంధించి భారత్ నిర్దిష్ట విధానం రూపొందించుకోకపోవడమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. శరణార్థులపై ఐరాస రూపొందించిన 1951 యుఎన్ కన్వెన్షన్, 1967 ప్రోటోకాల్ పై భారత్ సంతకం చేయలేదు. అఫ్ఘాన్లోని భద్రత, భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల 1979 నుంచి అక్కడి ప్రజలకు ఆశ్రయం ఇస్తూనే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఓ నిర్దిష్ట విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తాజా తరలింపు ప్రక్రియలో భాగంగా 550 మందిని అఫ్ఘాన్ నుంచి తీసుకురాగా ఇందులో 260 మంది భారతీయులు, మిగిలిన వారిలో అఫ్ఘాన్ పౌరులు, విదేశీయులున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు భారత్ లో ఆశ్రయం పొందుతున్న పలువురు శరణార్థులు తమకు పౌరసత్వం కల్పించాలని వేడుకుంటున్నారు. జులై 2021 నాటికి 15,467 మంది అఫ్ఘాన్ పౌరులు భారత్ లో ఆశ్రయం పొందుతుండగా వీరంతా UNHCR లో నమోదై ఉన్నారు. మొత్తంగా జూన్ నాటికి భారత్ లో 2,08,065 మంది కాందిశీకులు దేశంలో తలదాచుకుంటుండగా వారిలో 95,829 మంది శ్రీలంక పౌరులు కాగా 73,404 మంది టిబెటన్లు ఉన్నట్లు సమాచారం. ఇక ఐరాస శరణార్థుల విభాగం అంచనా ప్రకారం అఫ్ఘాన్లో ఈ ఏడాది 5,50,000 మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుత అఫ్ఘాన్ సంక్షోభం దృష్ట్యా ఇప్పటికే వేలాది శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న భారత్ ఓ విధానాన్ని సిద్ధం చేసుకోవడం తక్షణ అవసరమని నిపుణులు అంటున్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గోవును దొంగిలించి వధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే నిందితుడి కేసును విచారిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆవుకు హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంట్ ఓ చట్టం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. భారతీయ సంస్కృతిలో ఆవుకు విశిష్ట స్థానం ఉందన్న కోర్టు ప్రాథమిక హక్కు అనేది గోమాంసం తినేవారికే ప్రత్యేకం కాదని పేర్కొంది. గోవును పూజించే వారికి, దాని మీద ఆర్థికంగా ఆధారపడిన వారికి ప్రాథమిక హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది. 1970లతో పోల్చుకుంటే ప్రకృతి విపత్తులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 రెట్లు పెరిగాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం నివేదిక విడుదల చేసింది. ప్రకృతి విపత్తులు దాదాపు 7 రెట్లు అధికంగా నష్టాన్ని మిగుల్చుతున్నాయని వెల్లడించింది. విపత్తుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం కొంతమేర సాంత్వన చేకూర్చే అంశమని పేర్కొంది. గడిచిన 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000కు పైగా ప్రకృతి విపత్తులు సంభవించినట్లు ఐరాస తెలిపింది. ప్రపంచంలో ప్రకృతి విపత్తులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1970లతో పోలిస్తే ప్రకృతి విపత్తులు దాదాపు 5 రెట్లు పెరగడం సహా విపత్తుల వల్ల నష్టాలు సైతం 7 రెట్లు పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఈ విపత్తుల కారణంగా చనిపోయే వారి సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గిందని పేర్కొంది. ప్రకృతి విపత్తుల కారణంగా 1970-80 దశకాలలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 170 మంది మరణిస్తే 2010కి వచ్చేసరికి మరణాల సంఖ్య 40కి తగ్గిందని తెలిపింది. గడిచిన 50 ఏళ్లలో దాదాపు 11,000కు పైగా ప్రకృతి విపత్తులు సంభవించినట్లు వెల్లడించింది. జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో భారీ వరదలు, దావానలం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని నివేదిక వెల్లడించింది. అయితే విపత్తులు పెరుగుతున్నా మరణాల సంఖ్య ఎక్కువగా లేకపోవడం ఉపశమనం కలిగిస్తోందని పేర్కొంది.
విపత్తుల కారణంగా ప్రపంచం ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసినట్లు నివేదిక పేర్కొంది. వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో రానున్న రోజుల్లో మరిన్ని విపత్తులు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది. 1970లో సంవత్సరానికి దాదాపు 700కు పైగా ప్రకృతి విపత్తులు సంభవించగా అది 2009 నాటికి ఏడాదికి 3500కు చేరిందని నివేదిక తెలిపింది. రోజుకు కనీసం 10 చోట్ల ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని స్పష్టం చేసింది. 2010 నాటికి ఆ సంఖ్య కాస్త తగ్గినట్లు పేర్కొంది. గత 50 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా దాదాపు 20 లక్షల మందికి పైగా మరణించగా వారిలో 90% మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారని వెల్లడించింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు దాదాపు 60% పైగా ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిపింది. విపత్తుకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు చేయడం ద్వారా మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు పెరుగుతున్న వేళ విపత్తులను ఎదుర్కొని జీవించే విధంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని దక్షిణ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకురాలు సుసెన్ కట్టర్ తెలిపారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్షణ సాయం అందించే విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమయ్యాయని అన్నారు. విపత్తుల కారణంగా పేద దేశాలు అన్ని విధాలా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో తక్షణం స్పందించే సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుసెన్ కట్టర్ సూచించారు.